ఒకవేళ వంశీని మీరు అరెస్ట్ చేసుకుంటారేమో, చేసుకోండి, బట్ చట్టబద్ధంగా చేసుకోండి. అతను సుప్రీంకోర్టు దాకా, తను చాలామంది వెళ్ళి ఉన్నారు సుప్రీంకోర్టులో. మీరు సుప్రీంకోర్టు ఎక్కడో ఢిల్లీలో ఉంది కదా, ఇది గన్నవరం మా అడ్డ అనే ఆలోచనకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఎందుకో నాకు తెలిసి గన్నవరం ఈరోజు రాష్ట్రం మొత్తంలో వార్తల్లోకి వచ్చింది. వంశీని అరెస్ట్ చేసినందుకు కాదు, చట్టాన్ని ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయనందుకు. రాజ్యం చట్టంలో భాగమే, ప్రభుత్వం చట్టంలో భాగమే. డోంట్ థింక్ దట్ యు ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ మై డియర్ రూలర్స్. నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు మీరు అధికారంలోకి. ఇట్ డజంట్ మీన్ మీరు పగబట్టి కక్ష తెచ్చుకుంటామంటే ప్రజలు ఊరుకోరు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, చట్టాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులుగా. కానీ మీరేం చేస్తున్నారంటే, గతంలో 5 సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. పేద ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పేదలు 40% జగన్తోటే ఉన్నాడు కాబట్టి జగన్ని ఏదో ఒక విధంగా పేద ప్రజల మనసుల్లోంచి తీసేయాలని చెప్పి మీరు బెదిరించే మార్గాల్లో ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు. 45 మంది నెల్లూరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇదే కేసులో మీరు ఒక్కడైనా మీ వైపు మార్చుకోగలిగారా? రాటుదేరిపోయారు వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా. ఈరోజు ఇంకా చట్టం ప్రకారం కోర్టుల్లో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి లొంగలేదు, లొంగే అవకాశం కూడా లేదు. అలాంటి ఉక్కు మనుషులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వంశీని అరెస్ట్ చేసి, వంశీకే దిక్కు లేదు మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి అనే ఒక ఎగ్జాంపుల్ మీరు పంపాలని చూస్తున్నారేమో. వంశీ ఒకవేళ ఈరోజు మీ కస్టడీలోకి తీసుకోవచ్చు, కానీ వితిన్ 24 hours వంశీ విల్ గెట్ బెయిల్. తర్వాత ఏం చేస్తారు అంటే చట్టం మీ చుట్టం అవుతుందా? మీరు అధికారంలో 5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, లేకపోతే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. 2 సంవత్సరాలకి ఇప్పటికై 9 నెలల్లో 8 నెలల్లో తేలిపోయి ఈ తెలుగుదేశం పార్టీకి పొరపాటున ఓటేసేవరా బాబు అని ప్రజలు భావిస్తున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ని మీరు ఎంచుకున్నారు. హత్యలు, అరెస్టులు, బెదిరింపులు, లేకపోతే దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బెదిరించలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాటి ద్వారా మీరేమైనా చేయాలంటే మీ తాతల తరం కూడా కాదు, రాసుకోండి. స్పెషల్ కోర్టులో సత్యవర్ధన్ నిజం చెప్పాడని మీ అహం దెబ్బతిందా? అంటే రాజ్యంలో ఉండేవాడికి, ముఖ్యమంత్రికైనా సరే ఇంకొక మంత్రికైనా సరే అహం దెబ్బతింటుందా? చట్ట ప్రకారం కాదా మీరు పరిపాలన చేయాల్సింది? చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటారా? ఈరోజు మీరు ఏ సమాధానం చెప్తారు సుప్రీంకోర్టుకి? మీరు చెప్పిన డైరెక్షన్ ప్రకారమే బాబు మేము లోయర్ కోర్టుకి వెళ్ళాం, లోయర్ కోర్టులో నాకు సంబంధం లేని కేసుని నన్ను ఇరికించి పెట్టారు, నాకు సంబంధం లేదు, ఇదంతా అబద్ధమని సత్యవర్ధన్ ఈ అట్రాసిటీ కేసు కూడా అబద్ధమని చెప్పిన తర్వాత సత్యవర్ధన్ కుటుంబాన్ని ఎస్సీ అయినంత మాత్రాన వాళ్ళతోటి మళ్ళా వాళ్ళని బెదిరించి హర్షవర్ధన్ని పక్కకి నెట్టేసి అతను ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి వంశీని అరెస్ట్ చేయండి అనే ఒక నూతన చట్టాన్ని వీళ్ళు సృష్టించారు. ఫ్రమ్ వేర్ యూ గాట్ దిస్ అథారిటీ మై డియర్ రూలర్స్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? మీరేమనుకుంటున్నారు అసలు మీ గురించి? బెదిరి పెట్టాలనుకుంటున్నారా? బెదిరి పోయేవాళ్ళు ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి 1000 గొంతులు ముందుకు వస్తాయి. మా హక్కుల్ని మీరు హరించడానికి కోర్టులను కూడా లెక్క చేయకుండా, చట్టాలను కూడా లెక్క చేయకుండా మీరు గోండాల్లాగా బరి తెగించి, లేదా మీకున్నటువంటి ఎక్కడో పొట్టలో ఉన్నటువంటి కక్షని పైకి లాగి వీళ్ళని ఈ విధంగా చేస్తేనే మాట్లాంటారనుకొని వస్తే మీకన్నా నియంతలు మట్టిలో కలిసిపోయారు. ఇది నియంత్రణ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలిస్తే మేము ప్రతిపక్షంగా సహకరిస్తాం. మీరు నియంతలుగా మారితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మీరు కుట్రదారులుగా మారితే మీ కుట్రల్ని ఎలా ఛేదించాలో మాకు తెలుసు. మీరు చట్ట వ్యతిరేకంగా మీరుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉంటాం. మీరు లాకి వ్యతిరేకంగా పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతి హక్కును ఉపయోగించుకుంటాం. ఏ జ్యుడిషియరీ మాకు తెలీదా? మేము పరిపాలించలేదా?
మేము పరిపాలించినప్పుడు ఎప్పుడైనా సరే అన్యాయంగా ఎవడి మీదన్నా ఎక్కడైనా సరే ఇలాంటి కేసులు ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైన అంశాల్లో మీరందరూ కూడా ఈరోజు కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇది డెమోక్రసీకి మంచిది కాదు. మై డియర్ తెలుగుదేశం పార్టీ లీడర్స్, ఇంక్లూడింగ్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని చెప్తున్నారు. ఈ చెత్త అనుభవాలు దయచేసి బయట పెట్టకండి. వంశీని బెదిరించి చేసే, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని, లేకపోతే కేసు పెట్టించినటువంటి ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని మంట కలిపి సాక్ష్యాలు పనికి రాకపోతే కోర్టులో న్యాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాక్ష్యం చెప్పవలెను. ఫ్రమ్ వేర్? కళ్ళకి గంతులు కట్టుకున్నటువంటి న్యాయ దేవత ముందు సాక్ష్యం లేకపోతే, సాక్ష్యం చెప్పినటువంటి సాక్షిదారుణ్ణి, లేకపోతే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడు కూడా మాకేం సంబంధం లేదు, వంశీ అలాంటిది చేయలేదు, ఏం జరగలేదు, ఇక్కడ ఘటన అంతా తెలుగుదేశం ప్రోద్బలంతో దాడి జరిగింది, వాళ్ళే ఎస్ఐ మీద కూడా దాడి చేశారని చెప్పిన తర్వాత వంశీ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడని, వంశీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడని ప్రతివాదులుగా ఉన్నటువంటి మీరు దాన్ని నచ్చక, దాన్ని మెచ్చక ఈరోజు మొత్తం భయభ్రాంతులను చేయాలి కృష్ణా జిల్లాలో అని చెప్పి చేసే వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మీ వ్యవహారం తేలుస్తాం చట్టసభల్లో. అధికార దుర్వినియోగం ఇది సరైనది కాదు. రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఈ ప్రభుత్వం అపహాస్యం చేసే విధానాన్ని, అసలు చట్టం అంటే గౌరవం లేకుండా మీరు ఏమన్నా ఎటు తీసుకెళ్తున్నారు అంటే, మీరు ఏదో ఒక కూటమిలో ఉంటే పైనుంచి మాకు సపోర్ట్ ఉంది, చట్టం గౌరవించాల్సిన అవసరం లేదని మీరు భావిస్తే, కానీ ఆ చట్టమే రేపు మీకు మీ మెడకి త్రాసువామై ఉరి తోడై మిమ్మల్ని బిగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీ బిలీవ్ ఆల్వేస్ ఇన్ లా. ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, అక్కడ ఛేదించండి. మానవ హక్కులు కానీ, చట్టం ప్రకారం రావాల్సిన రక్షణ కానీ ప్రభుత్వం దగ్గరుండి మనిషిని రక్షించాలి. కక్షతో కాదు, ఫ్యాక్షన్తో కాదు. కక్ష రాజకీయాలు మీరు ఒక 5 సంవత్సరాలు అధికారంలో లేకపోతే గిలగిలగిలలు ఆడిపోతున్నారే. మీ తాత ఏమన్నా రాసిచ్చాడా మీకు జీవితకాలం అధికారంలో ఉండాలని? హూ సెట్? అసలు ఏంటి అలవాటు ఏంటి? అసలు ఎవడు చెప్పాడు? మీరు జీవించున్నంతకాలం ఎలాగో ప్రతిపక్షమో లేకపోతే పాలకపక్షమో జీవించినంతకాలం ప్రజల సొమ్ముతోటే బతుకుతున్నారు. మీరు ప్రజల బడ్జెట్లతోటే బతుకుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి బంగ్లాల్లోనో కారుల్లోనో మీరు బతుకుతున్నారు. ఒక్క 5 సంవత్సరాలు మీరు బయటకు ఉండి దాన్ని తట్టుకోలేక బుసలు కొడుతున్నారే. వంశీని అరెస్ట్ చేస్తే ఈరోజు మీరేమన్నా గొప్పవాళ్ళు అయిపోతాం అనుకుంటున్నారా? అధ పాతాళలోనికి పోతున్నారు, గుర్తుపెట్టుకోండి. చట్ట ప్రకారం మీరు వెళ్ళండి. కోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఇది హైకోర్టులో కేసు ఉంది, ఇది లోయర్ కోర్టులో కేసు ఉంది, లేదా ఎస్సీ చట్టం ముందు అతను వచ్చేసి సాక్ష్యం చెప్పాడు, అక్కడ కేసు నడుస్తూ ఉంది. ఈరోజు జడ్జిమెంటు ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయబడింది. జడ్జిమెంట్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్. నిన్నటితోటి అయిపోయిన తర్వాత, మొన్నటితోటి అయిపోయిన తర్వాత ఈరోజు జడ్జిమెంట్ దే హ్యావ్ టు ప్రొనౌన్స్. దానికన్నా ముందు మీరు హడావుడిన ఇతను ఎక్కడ రక్షించబడతాడని హైదరాబాద్ వెళ్ళి రహస్యంగా ఉన్నటువంటి, లేదా తన ఇంట్లో ఉన్నటువంటి వంశీని మీరు లాక్కొచ్చారే. అంటే ఏం చేయదలుచుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రాష్ట్రమంతా బెదిరించే కార్యక్రమంలో మీరు ఉన్నారా? రాష్ట్రమంతా మీకు ఎలాంటి, మీకు రీబౌన్సింగ్ ఎలా వస్తుందో తెలియట్లేదా? ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు తెలుగుదేశం పని అయిపోయిందని చెప్పుకుంటున్నారు. రీజన్ నెంబర్ 1, you don't know how to rule, you don't know how to governance. మీరంతా ఆత్రం మీద ఉన్నారు, మొత్తం మింగేస్తున్నారు, మొత్తం బొజ్జలు పెంచుకుంటున్నారు. చట్టం అంటే గౌరవం లేకుండా గ్రామాల్లో సైతం మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, సుప్రీంకోర్టులో ఉన్న కేసు అన్నా మీకు లెక్క లేకుండా పోయిందంటే మీరే సుప్రీం అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే ఎంతకాలం అనుకుంటారు? ప్రజలు కళ్ళు తెరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్క నిమిషం కూర్చొని 5 నిమిషాలు మీ పార్టీని గురించి, మీ పరిపాలన గురించి, మీ వ్యక్తిత్వాల గురించి 5 నిమిషాలు ఆలోచిస్తే మీరేమవుతారు? నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, 1 hour, 5 minutes is enough. If somebody can think about you personally, what is happening in the state,
హౌ దీస్ పీపుల్ ఆర్ రూలింగ్. చాలా ఏనో మీరు అయిపోతారు ఇంకా. కాబట్టి చట్టాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. పోలీసుల్ని ఒక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు హెచ్చరించే ధైర్యం మీకు ఉంటుందా అని అడగచ్చు ఎవడైనా. ఎస్, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎస్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్. వెన్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లా, వీఆర్ హియర్ టు క్వశ్చన్ యూ. డెఫినెట్లీ వీల్ క్వశ్చన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పెట్టినట్టు పగ అంతా ఇంతగా కనపడటం లేదు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూరు కూడా ఏ సమయంలో ఎవడొచ్చి ఏం చేస్తాడు అన్నట్టుగా ఎందుకు మీరే మాకు ప్రహరీగా ఇస్తున్నారు? దొంగల్లాగా తిరుగుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. అక్కడెక్కడ పసుపు చల్లుతారు, కుంకుమ చల్లుతారు, అది నిమ్మకాయల రూపంలో చల్లుతారు, లేదా బాంబుల రూపంలో మీరు ఎలా చేస్తున్నారో ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మేము చెప్పట్లేదు ఇక్కడ జరిగే అంశాలని. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి గోండాలందరూ కూడా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ఏ రోజైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఇదిగో ఈ రోడ్ల మీద చేసే ఆహాకారాలు కానీ, తిరిగే విధానం కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద పడి బరి తెగించి కొట్టే విధానం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టించుకున్న వాడి మీద కేసు పెడుతున్నారు.